పెళ్ళికి మేము వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకొని రాబోతున్నాం. అంతేనా చెప్పలేదు. పెళ్ళికి మనం వెళ్తున్నాం. నా పెళ్లి జరిగిన చోటే మీది కూడా దొరుకుతా ఉంది. ఆఫ్టర్ 22 years. ఎవరికైనా ఆడపిల్ల కదండి మెయిన్. మాకు కావాల్సిందేమో అనుకున్నది ఆడపిల్లే, మాకు పుట్టింది ఆడపిల్లే. అమ్మాయిని చూసినప్పుడు కూడా అలానే అనిపించింది కదండి మనకి. మనం 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం అమ్మాయి, మన కోడల గురించి. వచ్చింది మన ఇంటికి అమ్మాయి మహాలక్ష్మిలై. మనకి అత్తయ్య గారి ఫేస్ కట్స్ కానీ అమ్మాయికి బాగా చూడగానే అమ్మ పోలికలు ఉన్నాయనిపించింది. ఎలాంటి ఫ్యామిలీ రావాలనుకున్నాం అలాంటి ఫ్యామిలీ వచ్చింది. దానికి తగ్గట్టు మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు కొడితే మరి నేను ఒప్పుకునే కాదు, నాకు తెలియదు కొట్టేవాళ్ళు. వచ్చాక నాకు కంప్లైంట్ ఇచ్చేది, అమ్మ కొట్టింది, ఇట్లా కొట్టింది, అత్త కొట్టింది. మనం ఫస్ట్ చూడటానికి వెళ్ళిన రోజే కూడా చాలా మంది వచ్చారు కదా. ఉమ్మడి కుటుంబం బాగుంది అనిపించింది. ఫస్ట్ వెళ్ళినప్పుడే అనిపించింది మన బంగారు తల్లి తనే అని. సో మొదటిసారి వెళ్ళినప్పుడే అనిపించింది కాబట్టి ఫిక్స్ అయిపోయాం ఫస్ట్లోనే. వాళ్ళు కూడా ఈవెంట్స్ అన్నీ కూడా పెళ్ళికి సంబంధించిన పెళ్లి కానీ ఎంగేజ్మెంట్ కానీ అన్నీ కూడా మనం ఊహించేదానికంటే బాగా చేశారు, చక్కగా అనిపించింది. మనం వాటి గురించి కూడా ఫుల్ హ్యాపీ. యాక్చువల్గా అది చాలా ఇన్నోసెంట్. ఇప్పుడు ఉన్న తరం ఆడపిల్ల కాదు, ఎలా చూసుకునే ఫ్యామిలీ వస్తుందా అనుకున్నాము. మాకైతే ఇప్పుడైతే ఆ దిగులు అయితే లేదు. బట్ దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ ఆల్సో సాడ్ మూమెంట్ కూడా మాకు. சொல்லுமே உன் பார்வை
ఫ్రెండ్లీగా ఉండే టైంలో బాగా ఫ్రెండ్లీగా ఉండే. ఇప్పుడు నన్ను చెప్తానే ఉంటుంది, నువ్వు నన్ను ఆ మాట అన్నావు, ఏ మాట అన్నావు. కలిసి ఐపీఎల్ చూసేవాళ్ళం, టీవీ రిమోట్ల కోసం కొట్టుకునే వాళ్ళం, అరుచుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం. పెళ్ళైనాక అక్కతో అంటే తప్పదు, ఇంకా ఒక్కడనే ఉండాలి, కానీ ఫ్రీగా ఉండొచ్చు ఇంట్లో. ఆయన యూట్యూబ్లో వీడియోలు అన్నీ చూసి ఏడ్చేది, వామ్మ మన స్నేహితులను వదిలిపెట్టి ఎలా ఉంటామే అని. అవి మేము ఏడ్చుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మనం బయటపడ్డాం అనుకున్నది ఇంకా ఇదే ఇది చెప్పనా? మే 3న మాకు ఫస్ట్ టైం పెళ్లి చూపులు జరిగింది. భుజి తల్లి ఇక్కడ నువ్వు ఎలాగున్నావు, నాకు నేను చెప్పినట్టు విని కరెక్ట్గా ఉండి. ప్రకాష్ గారు కూడా చాలా మంచి అతను. ఈ టైంలో అలాంటి వాళ్ళు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీట్లోనే లైక్ ఓకే 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 అనిపించింది మా ఇద్దరికి. నెక్స్ట్ ఎంబట్నే వితిన్ 4 days సెకండ్ మీట్కి వచ్చి మా అమ్మాయి అనిపించుకున్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ చాలా ఫాస్ట్గా జరిగిపోయింది అంతా. తొందరగా చదువుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు తొందరలో. నాకు మా ఇంట్లో ఎలా ఉంటుందో అక్కడ అలానే ఉంటుంది అన్న నమ్మకం నాకు ఎంగేజ్మెంట్ దగ్గరలోనే వచ్చేసింది. సో మిస్ అవుతానా అంటే అవుతా. రోజు మమ్మీతో సాయంత్రం బయటికి వెళ్ళడం, వచ్చాక నాన్నతో బయటికి వెళ్ళడం, ఇంతేది వచ్చిన తమ్ముడితో కొట్టుకోవడం. ఐపీఎల్ చూడడం, వాడు ఆర్సీబీ అనడం, నేను అమ్మాయి అనడం. ఆ రోజు ఒక యుద్ధమే జరుగుతుంది. మిస్ అవుతా. ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడనే, నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే. కలలో చూసిన చిత్రం నిజమైనాకే కనిపిస్తుంటే, ఎన్నో రంగుల వర్ణం విరిసే. లైక్ వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు కలుస్తామో, ఎప్పుడెప్పుడు ఆ మూడు ముళ్ళు పడి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి చాలా 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 ఎక్సైటెడ్గా. పరిచయమే పరిణయమై ఏడడుగులు నడిచిన క్షణమే, ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోలే, చెరుసగమే చేయాలి ఈ పయనం తోడు నీడై, సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటే. పరిచయమే పరిణయమై ఏడడుగులు నడిచిన క్షణమే, ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోలే, చెరుసగమే చేయాలి ఈ పయనం తోడు నీడై, సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటే. సాయి బంగారానికి మన ప్రకాష్కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. చక్కగా ఉండాలి, నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. తరరారం 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 తరరారే రారే రారం తరరారం
silent, disciplined cousin in our batch. అది వెరీ ట్రూ. పెళ్లికి ముందు అలానే ఉండేవాడు వాడు అసలు. షీస్ సో లక్కీ కదా. ఇప్పుడు 3 days నుంచి అన్నయ్య చూసుకునే విధానం అదంతా చూస్తుంటే అసలు షీస్ సో లక్కీ అనిపిస్తుంది కదా. వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు. అవును. 3 to 4 hours over the phone after marriage. చిన్నప్పటి నుంచి అక్కే బాగా చూసుకునేది. చిన్నప్పుడు ఒక సైకిల్ ఉండేది, నేర్పిస్తున్నాడు బాబు నాకు. ఏది బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, 2 చక్రాలు తీసేసి 1 చక్రం తీసేసి ఫస్ట్ అటు పడిపోయేటప్పుడు బ్యాలెన్స్ ఎలా చేయాలి. ఏది నాకు తెలిసేది నా 6th class or 7th class, 5th ఏమో చెప్పలేను. అప్పుడు కొంచెం స్క్రూ లూజ్ అయ్యి ఏదో పడిపోయింది, సైకిల్ పడిపోయింది. దానికి ఆ రోజు ఏడ్చాడు వాడు, మా తమ్ముడికి ఇంత అయింది అని. చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు ఇంత సైకిల్ మీద అదే వాడిని నీ చేతులతో పెళ్లి చేస్తుంటే ఒక్కసారి అబ్బా టార్చర్ పెడుతుండే తెలుసా. బాత్రూంలో పెట్టి లాక్ వేసేసిన ఒకసారి హాస్టల్లో కేలిస్తుండే కాదు ఎగ్జాముల్లో. నా పేపర్లో చూసి రాస్తుండేవాడు. వాడు వెనకాలే కూర్చుంటుండే. None of us thought he would get married first because he would never go near us. మా గ్రూప్ లో మొట్టమొదటి శ్వేత వెరీ లక్కీ. హీ వాస్ హిస్ ఫస్ట్ గర్ల్ టెస్ట్. అన్నయ్య చాలా మంచోడు, చాలా బాగా చూసుకుంటాడు. ఇంకంతే, బాగుంటే మేము బాగుంటాం చాలు. రోల్ నెంబర్ 56, pack your bags. You have been eliminated. అందరికీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మామయ్య అత్తయ్య హ్యాపీ మ్యారేజ్ లైఫ్. The baby.